ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. మే 10వ తేదీ శనివారం నాడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గంట గంటకు జరగబోయేది ఇదే, గంట గంటకు ఏం జరుగుతుంది అనే ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. మీరు నెంబర్ 1గా మారబోతున్నారు. మీరు నెంబర్ 1గా ఎదిగి చూపించే సత్తా మీకు, ఆ దైవ శక్తి అయితే మీకు ఇవ్వబోతుంది. ఆ దైవం అనుగ్రహం మీకు ఎలా లభించబోతుంది, అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు అనే లక్ మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యం అనేది అవుతుంది, ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు, మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా ఉంటారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారు నిజంగా వీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి. జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇదంతా చెబుతున్నారు, ఇదంతా నిజంగా జరగదా అని మీరు ఆందోళన పడుతూ ఉంటారు. ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైతే దైవాన్ని పూజిస్తారో, నిరంతరం కష్టపడి పనిచేస్తారో, మీలో ఎవరైనా దైవాన్ని నమ్ముకుంటారో అప్పుడు వాళ్ళకు మాత్రమే ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఒకరికి మేలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. కానీ అని ఎవరైతే మేలు అనుకుంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే యొక్క దైవం తోడుగా ఉంటుంది. వీళ్లకు గంట గంటకు మంచి అనేది జరుగుతుంది. ఇక ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న టైం అయితే రానే వచ్చేసింది. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలమో తెలియదు కానీ మే 10వ తేదీ శనివారం నాడు మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక దైవ శక్తి వల్ల డబ్బు రాబోతుంది. మీకు లక్ష్మీపుత్రులు అవ్వబోతున్నారు. మీరు కష్టాలు నష్టాలు అన్నీ మీకు గట్టెక్కి చాలా మంచిగా ఉండబోతున్నారు. ఇక మిథున రాశి వారు అదృష్టానికి ప్రారంభించినామని గుర్తు పెట్టుకోండి. మీ యొక్క అదృష్టం ఈరోజు మే 10వ తేదీ శనివారం నాడు త్వరలో స్టార్ట్ అనేది అవుతుంది. ఎప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారు. ఎవరంటే, మీరు మొక్కి నమ్మి కొలిసే మీ నిత్య దైవమే అని చెప్పుకోవాలి. మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడో, అదే విధంగా మీ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో, మీకు కొలిచే దైవమే ఎవరు అంటే ఆ దేవియే దుర్గమ్మ దేవి అని చెప్పుకోవచ్చు. పూజిస్తున్నారు. ఆ దుర్గమ్మదేవిని పూజించడం వల్ల మీరు గంట గంటకు జరగబోయేది ఇదే. అదృష్టం గల కారణం కాబోతుంది. దుర్గమ్మకు మీరు 1,000 సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మీరు అస్సలు ఊహించలేని అంతటి మార్పు అయితే మీ లైఫ్ లో ఇప్పుడు జరగబోతుంది. 1000 రెట్లు ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు అఖండ రాజ్యయోగం అనేది పట్టబోతుంది. 1000 రెట్ల శక్తితో మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు మహా అఖండ రాజ్యయోగం పట్టి చాలా సాధ్యం. అంటే ఈ దుర్గమ్మ దేవి టైంలో గ్రహాలు చాలా పాజిటివ్గా ఉండడం వలన, కాబట్టి వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ టైంలో మిథున రాశి వారికి పరమ జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతుకొస్తున్నారు, ప్రతి పనిలో కూడా వీరికి సక్సెస్ అనేది ఉంటుంది.
ఈ విధంగా జీవితంలో సుఖాలు సంతోషాలు చాలా మిథున రాశి వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కొత్త వాళ్ళ పరిచయాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదే విధంగా రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప అధికార లాభాలను పొందుకుంటారు. డబ్బు లోటు ఉండదండి. మిథున రాశి వారికి తోడుగా ఆ దుర్గమ్మ దేవి ఉండడం వల్ల మీరు ఏ ప్రయత్నాలు చేసినా 100కు 100% సక్సెస్ అనేది ఉంటుంది. బంధువుల, కుటుంబ సభ్యులు మీరు ఏ పని చేసినా మీకు తోడుగా అండగా నీడగా ఉంటారు. ఇక మంచి సక్సెస్ అనేది సపోర్ట్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇస్తారు. ఇక సంతోషంగా ఉంటారు. కాబట్టి కమ్యూనికేషన్ కు సంబంధించిన సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ సమయంలో అయితే సాల్వ్ అయితే అయిపోతాయండి. సక్సెస్ అయితే అవుతాయి. అయితే గంట గంటకు జరగబోయేది ఏమిటి? మీ యొక్క వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుకుంటారు. మీలో కొంతమంది బలహీనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడతాయి. కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు తీరుతాయి. వైవాహిక జీవితంలో మరింత పెరుగుదల అనేది కుటుంబంలో వచ్చే సమస్యలకు మీకు అతిపెద్ద తక్కువ టైంలో తొలగిపోతాయి. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో వీరు ఎక్కడ కూడా అసంతృప్తి చెందకుండా ఉంటారు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యం పైన కాస్త ఎక్కువ శ్రద్ధనే చూపించాల్సి ఉంటుంది. అయినా కూడా మీకు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా ఓ దుర్గమ్మ దేవి అయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. అప్పుడు అమ్మ మీకు తోడుగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది. అయితే మిథున రాశి వారు బ్రతుకుల ప్రభావాలు తొలగించుకోవడానికి మీకున్న సమస్యలు, అదేవిధంగా కష్టాలు, నష్టాలు, బాధలు తొలగించుకోవడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారు బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు సూర్యునికి నీటితో ఆరాధించండి. సూర్యాష్టకాన్ని చదవండి వల్ల మీ జీవితంలో మార్పులు వస్తాయి. చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మీకున్న సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. అదేవిధంగా శని మహాత్మ ఆలయంలో నువ్వుల నూనెను దానం చేయండి, లేక నల్ల బట్టలను దానం చేయండి. హనుమాన్ చాలీసను సూత్రాన్ని స్ఫటించండి కూడా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇలా చేయటం వల్ల మీకున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. మీకున్నటువంటి శని దోషాలు ఉన్న శనిదేవుని కంటే మహాత్మ నువ్వుల నూనెను దానం చేయడం వల్ల మీకున్న చాలా మంచి జరుగుతుంది. అదే విధంగా శనిదేవునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలు ఉన్న మీకు కూడా తొలగిపోతాయి. ఇదే విధంగా ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ఎటువంటి అనారోగ్యాలు ఉన్న వాటి నుండి చాలా జాగ్రత్తగా బయటపడతారు. మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండవు. మీకు అంత బాగుంటుంది. చూసారు కదండి మీకు గంట గంటకు ఏం జరగబోతుందో. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను.